జాబ్స్ కంటే మించిన జాబ్ దేవుని సేవ చేయడం. నేను చాలామందిని చూశాను. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కొంతమంది కాలేజెస్లో సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకు అంటే క్రైస్తవురాలు, క్రైస్తవుడు అని అంటే బయట చాలా మాటలు అంటారు, ఎక్కువ కమెంట్ చేస్తూ ఉంటారు కాలేజెస్లో. నేను క్రిస్టియన్ అని మాట చెప్పడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. అది చాలా తప్పు. వాళ్ళు ఏమి అనుకున్నా కానీ మనము బలముగా, ధైర్యముగా, మనము ప్రౌడ్గా నేను ఒక క్రిస్టియన్ని అని మనం చెప్పుకోవాలి ముందు వారికి. వారు ఏమనుకున్నా కానీ దీన్ని బట్టి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. అలాగే నేను చూసిన అది ఏమిటంటే, నేను క్రిస్టియన్ అని చెప్పగానే ముందున్న వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధము మారిపోతుంది. అప్పుడు వరకు రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, అప్పుడు వరకు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే నేను క్రిస్టియన్, నేను ఒక క్రైస్తవరాల్ని అని వారికి తెలిసిందో వారి బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోతుంది. చాలా రూడ్గా అయిపోతారు. సరిగ్గా వాళ్ళు నన్ను ట్రీట్ చేయరు. నేను కానీ మా అక్క కానీ చాలామంది కుమార్తెలు మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, నేను క్రైస్తవరాల్ని అని బయట వారికి తెలియగానే వారు మొత్తం మారిపోతారు. అదే కాకుండా ఇప్పుడు కాలేజెస్లో మీ డాడీ ఏం చేస్తుంటారు, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు కదా, డాక్టర్ అని, లాయర్ అని, ఇంజనీర్ అని. మా దగ్గరకు వచ్చేసరికి నేను చెల్లి ఒకే క్లాస్లో చదువుకునే వాళ్ళం ఇప్పటి వరకు. అడిగినప్పుడు మా డాడీ పాస్టర్, మాకు చర్చ్ ఉంది అని చెప్పగానే అందరి మోకాలన్నీ మాడిపోతాయి. ఎందుకంటే నచ్చదు వాళ్ళకి. చర్చ్ కానీ, పాస్టర్స్ అయినా కానీ, వాళ్ళ పిల్లలైనా కానీ అప్పటి వరకు మమ్మల్ని ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు అందరితో కలిపి. ఆ తర్వాత నుంచి వేరేలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. వీరు వెలేసిన వారిలాగా, వీరు మన వాళ్ళు కాదు, సెపరేట్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో నేను ఎక్కువ ఏడ్చేదాన్ని దేవుని దగ్గర, దేవా మీ కొరకే కదా నైనా మేము జీవించేది, మీ కొరకే కదా చేస్తున్నారేంటి తండ్రి అని దేవుని దగ్గర ఎక్కువ ఏడ్చేదాన్ని. మమ్మీ డాడీ దగ్గర కూడా, అమ్మగారు అయ్యగారి దగ్గర ఎక్కువగా చెప్పేదాన్ని, మమ్మీ ఇట్లా నేను ఆ రోజు చెప్పినప్పటి నుంచి నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు మమ్మీ, ఏ కల్చరల్ యాక్టివిటీ ఉన్నా, ఏ కాంపిటీషన్ ఉన్నా మమ్మల్ని తీసుకోవట్లేదు మమ్మీ, సెపరేట్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు అమ్మగారు మాకు ఒకటే మాట చెప్పారు, ఈ శ్రమ వల్లనే దేవుడు ఏదో దాచి ఉంచారు. ఈ శ్రమలో ఉండడం వల్ల దేవునికి మేలేమో అది మీరు జ్ఞాపకం చేసుకోండి. దేనివల్ల డిస్కరేజ్ అవ్వకండి, డిస్హార్టెండ్ అవ్వకండి. దేవుడు పెద్ద గొప్ప కార్యమును చేస్తారు అని చెప్పారు. అందుకని మేము ఏం చేసామంటే అది పక్కన పెట్టేసి కాలేజ్లో ఉన్నప్పుడు స్టడీస్ మీదే ధ్యాస పెట్టడం. ఓకే, వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు, పర్లేదు, కానీ దేవుడు మన కొరకై, మనం దేవుని కొరకు జీవిస్తున్నాం కాబట్టి మనము దేవుని వైపు చూస్తూ మనం చదువుకుందాం, దేవుని కొరకు ప్రార్థన చేద్దాం ఎవ్రీడే. అది చేయడం వల్ల దేవుడే వాళ్ళ మనసులో దేవుడు గొప్ప కార్యము చేసి వాళ్ళ మనసుని ప్రభు మార్చివేశారు. ఎలాగంటే మమ్మల్ని ఎక్కువగా వాళ్ళు చూస్తున్నట్లు, మమ్మల్ని ప్రయారిటైజ్ చేస్తున్నట్టు. ఒకవేళ ఏదైనా ప్రజెంటేషన్ ఉన్నా మమ్మల్ని, నన్ను కానీ చెల్లిని కానీ పిలిచి మాట్లాడడం కానీ దేవుడు ఎంత విధము చేశారంటే అందరికంటే ఎత్తైన స్థలములో మమ్మల్ని ఉంచారు. అది దేవుడు చేసిన కార్యం. ఆ ముందు ఉన్నా కానీ బోలో యేసు మహారాజుకి ఆ ముందు ఎంతో నేను బాధపడ్డాను, తండ్రి ఇలా వీళ్ళు చేస్తున్నారు నైనా, నాకెంతో బాధ అవుతుంది అలా అనుకున్నా కానీ అందరికంటే ఎత్తైన స్థలములో మమ్మల్ని పెట్టి అందరూ మమ్మల్ని మెచ్చుకునేటట్లు, అలాగే స్టడీస్లో మంచి మార్క్స్తో మేము ముందుకు వెళ్ళడానికే ప్రభు గొప్ప కృపను చూపించారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నాలాగే మీలో చాలామంది ఫేస్ చేసి ఉంటారు. నేను క్రిస్టియన్ అని తెలియగానే, నేను చర్చ్కి వెళ్తున్నానని తెలియగానే నన్ను ఇలాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే స్త్రీలైన వారు కానీ, పురుషులైన వారు కానీ, నేను క్రైస్తవుడిని తెలియగానే నన్ను వేరేగా వాళ్ళు చూస్తున్నారు, నన్ను వాళ్ళు ప్రేమించట్లేదు అని మీరు అనుకుంటారు. చాలామంది ఉంటారు. వారి కొరకు నేను ఈ విషయం చెప్తున్నాను. వారు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కానీ మనల్ని తక్కువగా వాళ్ళు చూస్తున్నారు, కానీ వచ్చే సమయంలో, రానున్న కాలంలో దేవుడు నిన్ను ఎత్తైన స్థలంలో ఆయన నిన్ను ఉంచుతున్నారు. అది అప్పుడు నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తావు. మీలో ఉన్న వారు వచ్చి, నేను ఆ రోజు మీరు చెప్పడం విన్నాను, దేవుడు నన్ను ఎత్తైన స్థలంలో హెచ్చింపజేసి నన్ను ఉంచారు అని ప్రతి ఒక్కరు మీరు చెప్తారు. అలాగే మీకు చెప్తున్న విషయం ఏమిటంటే, నేటి దిన కాలము భయంకరమైన లోకంలో మనం ఉన్నాము. మన పని ఏమిటి అంటే, ఈ లోకములో
ఈ సమయంలో మన పని ఏమిటి అంటే ఈ లోకము నిమిత్తమై, ఈ సమాజము నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో మనం దేని గురించి ఎక్కువ ఆలోచించాలి అని అంటే లోక సంబంధమైన వాటి గురించి కాదు, పరలోక సంబంధమైన వాటి గురించి మనమందరం ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయమును గమనించాలి. బోలో యేసు మహారాజుకి, దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే కీర్తి కలుగునుగాక. అలాగే నేటి దినమందు యవనస్తులైన కుమార్తెలు కుమారులు చేసే పెద్ద పని ఏమిటంటే, తప్పు ఏమిటంటే సరిగ్గా చదువుకోరు. ఎక్కువగా లోక సంబంధమైన వాటిలో ఉండి సరిగ్గా చదువుకోకుండా కాలేజ్కి రాకపోవడము. ఫీ అయితే వాళ్ళ పేరెంట్స్ పే చేస్తారు, కానీ కాలేజ్కి రాకపోవడం. నేను చాలామందిని నా కాలేజ్లో చూసిన వారు ఏమిటంటే చాలామంది కాలేజ్కి రారు, ఫీ మాత్రం టైంకి పే చేస్తారు, అన్నిట్లో ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, అన్నీ ఉంటుంది, కానీ కాలేజ్కి రారు. ఏంటి అని అంటే ఇలా లోక సంబంధమైన వాటిలో ఉండడం, లేకపోతే డ్రగ్స్ సేవించడము, ఈ పనిలో ఉంటారు. వీరికి ఇప్పుడు తెలియని విషయం ఏమిటి అంటే గ్రాడ్యుయేట్ అయ్యాక, కొంచెం పెద్ద అయ్యాక ఈ విషయం గురించి చాలా బాధపడతారు. చాలామంది ఇంతకుముందు నాతో చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే స్టడీస్ అయిన వాళ్ళు, వారు చెప్పిన విషయం ఏమిటంటే చాలా నేను బాధపడుతున్నాను, ఇంకా మంచిగా నేను చదువుకోవాల్సింది, ఇంకా మంచిగా నేను కాలేజ్కి వెళ్ళాల్సింది, ఇప్పుడు ఇంకా పెద్ద స్థితిలో నేను ఉండేదాన్ని, ఇంకా మంచిగా పే వచ్చే జాబ్లో నేను ఉండేదాన్ని అని చాలామంది నాతో చెప్పారు. అందుకే నేటి దిన కుమార్తెలకు నేను చెప్పే విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు చదువుకోవాల్సిన సమయం. వేరే పని ఏమి లేదు, వేరే బాధలు ఏమి లేవు, వేరే కష్టాలు ఏమి లేవు, ఓన్లీ స్టడీ. దేవుని కొరకు చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, ప్రతిరోజు దేవుని కొరకు సువార్త ప్రకటించడం, అదొకటే మన పని.